హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ గురించి ఎంతో ఆలోచిస్తోంది. ముఖ్యంగా బిట్‌కాయిన్ వంటి వాస్తవిక క్రిప్టో కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ ట్రెండ్‌లో జియో కాయిన్ అనే కొత్త పరిచయంతో మనం ఇప్పుడు మీ ముందుకొస్తున్నాం. అయితే జియో కాయిన్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలేంటి? మనం దీనిని ఎలా ఉపయోగించవచ్చు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో చాలామందికున్నాయి. జియో కాయిన్ అనేది జియో సంస్థ అంటే భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో ద్వారా ప్రారంభించబడింది. ఇది ఒక రకమైన డిజిటల్ టోకెన్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఒక రకమైన క్రిప్టో కరెన్సీగా పరిగణించవచ్చు. కానీ ఇది బిట్‌కాయిన్ వంటి ఇతర క్రిప్టో కరెన్సీల నుండి కొంచెం భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం జియో కాయిన్ రివార్డ్ పాయింట్ల రూపంలో అందుబాటులో ఉంది. దీనిని జియో సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు జియో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, రిలయన్స్ స్టోర్లో షాపింగ్ చేయవచ్చు, జియో మార్ట్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చు, రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో చెల్లింపులు చేయవచ్చు. భవిష్యత్తులో ఈ కాయిన్ను ఇతర రకాల లావాదేవీలకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. జియో కాయిన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీనిని పొందడానికి మీరు జియోస్పియర్ బ్రౌజర్ను ఉపయోగించాలి. ఈ బ్రౌజర్ను ఉపయోగించడం ద్వారా మీరు జియో కాయిన్లను రివార్డుల రూపంలో సంపాదించవచ్చు. ప్రస్తుతం ఈ కాయిన్లను కొనుగోలు చేయడానికి డైరెక్ట్ స్టోర్స్ లేవు. మీరు జియోస్పియర్ బ్రౌజర్ ద్వారా రివార్డుల రూపంలో మాత్రమే పొందగలరు. దీన్ని ఒక మంచి పెట్టుబడి అవకాశంగా భావించవచ్చు. జియో కాయిన్ క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో కొత్తగా వచ్చిన వాణిజ్య కరెన్సీ కావడం వల్ల పెట్టుబడులు పెట్టడం కోసం మంచి అవకాశాలు అందించవచ్చు. ఈ కాయిన్ త్వరగా పెరిగి ముందుగా కొనుగోలు చేసిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జియో కాయిన్ భారతదేశంలో పెద్ద నెట్వర్క్ ఉన్న జియో సంస్థ ద్వారా ప్రారంభం కావడం వల్ల మరింత మంది వ్యక్తులకు డిజిటల్ కరెన్సీ సౌకర్యాన్ని అందించడం ప్రారంభమవుతుంది. జియో కాయిన్ను బ్యాంక్ అకౌంట్ లేకుండా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడానికి ఉపయోగించవచ్చు. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్లను నిర్వహించడానికి ఒక సాధనం అవుతుంది. ఇతర దేశాలతో సంబంధిత ట్రాన్సాక్షన్లలో జియో కాయిన్ ఉపయోగించడం తక్కువ ఛార్జీలు మరియు వేగవంతమైన లావాదేవీలను అందించవచ్చు. జియో కాయిన్ మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందా అనేది దాని భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది రివార్డ్ పాయింట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని డబ్బు రూపంలో మార్చగలిగితే మరియు ఎక్కువ రకాల లావాదేవీలకు ఉపయోగించగలిగితే ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. జియో కాయిన్ ప్రస్తుతం డబ్బు రూపంలో మార్చబడదు. ఇది రివార్డ్ పాయింట్ల రూపంలో మాత్రమే ఉపయోగించబడుతుంది. దీనిని డబ్బు రూపంలో మార్చే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో చూడాలి. బిట్‌కాయిన్ అండ్ జియో కాయిన్ రెండూ సేమ్ అంటే కాదనే చెప్పాలి. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటో చూద్దాం. బిట్‌కాయిన్ ఒక డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ అంటే దీనికి ఎటువంటి నియంత్రణ లేదు. జియో కాయిన్ అనేది రిలయన్స్ జియో సంస్థచే నియంత్రించబడుతుంది. బిట్‌కాయిన్ను డబ్బు రూపంలో మార్చవచ్చు, అయితే జియో కాయిన్ ప్రస్తుతం డబ్బు రూపంలో మార్చబడదు. బిట్‌కాయిన్ను కొనుగోలు చేయవచ్చు, అయితే జియో కాయిన్ ప్రస్తుతం రివార్డుల రూపంలో మాత్రమే పొందగలరు. బిట్‌కాయిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన క్రిప్టో కరెన్సీ, కానీ జియో కాయిన్ భారతదేశంలో కేంద్రీకృతమైంది. ఇది ఇండియన్ మార్కెట్పై మరింత దృష్టి పెట్టడం వల్ల స్థానిక వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. బిట్‌కాయిన్ ఇప్పటికే ప్రామాణికంగా ఉంది, అయితే జియో కాయిన్ మరింత ప్రారంభ స్థాయిలో ఉంది. అది త్వరలో మార్కెట్లోకి ప్రవేశిస్తే జియో కాయిన్ వృద్ధి చెందవచ్చు. జియో కాయిన్ మరియు బిట్‌కాయిన్ రెండూ డిజిటల్ కరెన్సీలే అయినప్పటికీ జియో కాయిన్ భారతీయ వినియోగదారుల కోసం తయారు చేయబడింది, వేరాజ్ బిట్‌కాయిన్ మరింత ప్రపంచ స్థాయిలో విస్తరించబడింది. జియో కాయిన్ లాంచ్ సమయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా సంస్థ నుంచి స్పష్టమైన సమాచారం అయితే లేదు. అయితే 2025 మొదటి త్రైమాసికంలో జియో కాయిన్ యొక్క లాంచ్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది రిలయన్స్ జియో సంస్థ యొక్క భాగస్వామ్యంతో మరింత వేగంగా అందుబాటులోకి రానుంది. జియో కాయిన్ డిజిటల్ ఎకానమీలో ప్రవేశిస్తున్న ఒక కొత్త క్రిప్టో కరెన్సీగా పనిచేస్తుంది. దీని ద్వారా అంతర్జాతీయ లావాదేవీలు సులభంగా కేవలం డిజిటల్ వాలెట్ ద్వారా జరగగలవు. జియో కాయిన్ను కొనుగోలు చేసి భవిష్యత్తులో అదే కాయిన్ను అధిక విలువతో విక్రయించడం కూడా సాధ్యం. జియో కాయిన్ అనేది ఒక కొత్త రకమైన డిజిటల్ టోకెన్. దీనికి ఇంకా అనేక అభివృద్ధి చెందవలసిన అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగకరంగా మరియు విలువైన ఆప్షన్గా మారే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.